వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. సమయం సమీపించినది గనక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకుని వారును ధన్యులు. మరొకసారి దేవుని వాక్యంలో నుండి అపోస్తులైన యోహాను తనకి దేవుడు ఇచ్చిన ఆ ప్రత్యక్షతను బట్టి, దర్శనమును బట్టి రాస్తున్న చివరి మాటల్లో నుండి ఈ ఉదయకాల సమయంలో 4 ప్రాముఖ్యమైన సత్యాలు మనం గ్రహించాలి. నెంబర్ 1, ఇట్ ఈజ్ ఎ రీడ్, చదువుట. దేవుని వాక్యములో ఈ ప్రవచన వాక్యములు చదువువాడును అని రాయబడింది. ఈ వాక్యాన్ని మనం బహిరంగంగా చదివిన, ఈ వాక్యాన్ని ప్రతిరోజు మనము లోపల చదువుకున్న, ఇంట్లో చదువుకున్న, చదవటం అనేది దేవుని యొక్క జ్ఞానానికి ఆరంభం అన్న విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. చదవలేకపోయినప్పుడు దాన్ని ఎలాగైతే మనము జ్ఞానాన్ని అభ్యసింపజేసుకోలేమో, జ్ఞానాన్ని పొందుకోలేమో, ఆ నష్టాన్ని కూడా మనం బేరీజు వేసుకోవాలి. ఉదాహరణకి ఒక రోగికి ఒక డాక్టరు మందుల చీటీ రాసిచ్చినప్పుడు ఆ మందుల చీటీలో ఏమేమి ఉన్నాయి, ఎప్పుడెప్పుడు వేసుకోవాలి అనేది చదవకపోతే అది ఎప్పటికీ ప్రయోజనకరంగా ఉండదు, రోగం తగ్గటానికి అవకాశం ఉండదు. దేవుని వాక్యము చదవటం అనేది మన ఆత్మకు ప్రిస్క్రిప్షన్ లాంటిది. దాన్ని ప్రతిరోజు మనం చదివి ఆధ్యాత్మిక మేలులు పొందాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ రిసీవ్, అంగీకరించటం. దానిని చదువువాడును, దాన్ని విని అందులో రాయబడిన వాటిని గైకొని వాడును అన్న మాట మనకు కనిపిస్తూ ఉంది. దేవుని వాక్యాన్ని చదవటం ద్వారా, చదువులేని వారు దాన్ని వినటం ద్వారా, చదివిన దాన్ని వినిన దాన్ని కేవలం బయటికి విడిచిపెట్టకుండా దాన్ని మన హృదయాల్లోనికి, లోతుల్లోనికి తీసుకొని రావాలి. ఉదాహరణకి వర్షం పడుతున్నప్పుడు భూమి మెత్తగా లేకపోతే ఆ నీళ్లు లోపలికి దిగిపోవటానికి అవకాశం ఉండదు. అది గట్టిగా ఉంటే పైన పారి వెళ్ళిపోవటానికి అవకాశం ఉంది. కానీ ఎప్పుడైతే నేల మెత్తబడుతుందో ఆ పైన పడిన ప్రతి నీటి చుక్కని ఈ నేల పీల్చుకోవటానికి అవకాశం ఉంటుంది. అలాగే దేవుని వాక్యం చదివినప్పుడు, వినినప్పుడు మన ఆత్మ కూడా ఈ వాక్యాన్ని లోపలికి, హృదయం లోపలికి పీల్చుకునేదిగా ఉండాలి అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ రిటైన్, గైకొనుట. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, విని దానిని గైకొనువాడు అన్న మాట దేవుని వాక్యంలో రాయబడింది. ఎప్పుడు ధన్యులవుతాము అనంటే చదివిన దాన్ని, వినిన దాన్ని, దానికి, ఆ వాక్యానికి లోబడినప్పుడు, దాన్ని మన హృదయాల్లో భద్రపరుచుకున్నప్పుడు, బయటికి పోకుండా దానికి మనము భద్రతను కలిగించినప్పుడు, అప్పుడు దేవుని వాక్యం మన హృదయాల్లో పనిచేయటానికి అవకాశం ఉంది. ఈ లోకపు శోధనలు దేవుని వాక్యంలో నుండి మనల్ని దూరంగా పడవేయటానికి అవకాశం ఉంది. ఉదాహరణకి బంగారపు నగలన్నీ లాకర్లో ఎలాగైతే భద్రపరుస్తామో, వినిన దాన్ని, చదివిన దాన్ని మన హృదయంలో భద్రపరుచుకుంటేనే లోకపు శోధనల నుండి మనము జయం పొందటానికి అవకాశం ఉంది. ఫైనల్లీ ఇట్ ఈజ్ ఎ రెస్పాండ్, ప్రతిస్పందించుట. కేవలం వాక్యాన్ని విని దాన్ని విడిచిపెట్టేవారు ఉంటే అది మన జీవితాల్లో పనిచేయదు. వాక్యాన్ని విని దాని ప్రకారం జీవించటం, దానికి విధేయత చూపించటం, ఎప్పుడైతే మనము స్పందిస్తామో అప్పుడు అది మన జీవితాల్లో ఫలభరితంగా ఉండటానికి, దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి, ధన్యులు అని చెప్పడానికి అవకాశం ఉంది. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుల తండ్రి, మరొకసారి నీ వాక్యపు అర్థములో మా పాపములన్నింటినీ మేము చూసుకొని వాటిని సరిచేసుకొని నీ కొరకు నమ్మకంగా చదివిన దాన్ని, వినిన దాన్ని గైకొనటానికి మీరే సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. God bless you.